స్వామి ఇప్పుడు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అవి. అంటే గరికపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులందరూ కూడా బాధపడుతున్నారండి. అంటే ఏం లేదే, అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి, ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా. మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మవిభూషణ్ అని, అలాగే వెంకయ్య నాయుడు గారికి వీళ్ళందరూ ఇచ్చారు. అయ్యో మా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాళ్ళకి. హరికథలు మీకు సచ్చిదానంద శాస్త్రి గారు కూడా ఇచ్చారండి. కలిసాంగా గుంటూరు ఓ 10,000 దక్షిణ కూడా ఇచ్చి దండం పెట్టుకున్నాం ఆ సందర్భంలోనే. ఓకే అండి. ఇవి చాలా చిన్నవి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణం. నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను, వారు కోరుకోవట్లేదు. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు అంటూ ఏం కోరుకోరు. నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందానగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు, పెద్ద ఆవిడ. నాకు గుర్తొచ్చి చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకు? పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు, ఆయన తాత వయస్సు 60+ కదా. అవును. ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అవును. అందుకు ఆయన అదృష్టవంతుడండి. ఈవెంట్ సార్, ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే మేరే పాస్ మా, అలాగా చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఈయన దోశలో వేసి పెడతాడు. కరెక్ట్ అండి. అంత అదృష్టం ఇంకేంటి. చెప్పు, నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. ఆనందం, అమ్మను చూసినంత ఆనందం ఏది రాదు. ఏమిటండి, మీకు జోక్ చెప్తాను. మా గురువు గారు చెప్పారు, ఓకే బాగుంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పారు. తల్లి వెళ్ళి కొడుకుని నిద్రలేపుతుందంట. లేనన్నా చాలా లేట్ అయిందని. మీకు వెంటనే పిక్చర్ వస్తుంది, ఇది పూర్తయ్యాక గొల్లు అంటారు చూడండి. నేను మేము అలాగే గొల్లు అన్నాం, పిల్లం కదా అప్పుడు. లేనన్నా చాలా లేట్ అయింది, పొద్దెక్కిపోతుంది అంటే, ఓకే టెల్ మీ 2 reasons why I have to get up అన్నాడంట. వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఈజ్ ఎ లాస్ట్ డే, యు ఆర్ రిటైర్మెంట్ డే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్ అప్. గొల్లు అన్నాం మనం. మా గురుగారు అలా ఇంగ్లీష్లో చెప్పారు. మనం ఏమనుకుంటున్నాం సార్, ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది అనుకుంటాం. స్కూల్కి వెళ్ళమని అంటుందేమో, నిద్ర లేవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అంద కదా. మనం ఏమనుకున్నాం, పిల్లడు అనుకున్నాం. అది కానీ ఈయన ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ రిటైర్మెంట్. నాకు టెల్ మీ మమ్ వై హ్యావ్ టు గో వేకప్ అని అంటే, బికాస్ యు ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ యు ఆర్ రిటైర్మెంట్ డే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్ అప్. అది ఎంత బాగుంది సార్ ఇది. అది ఎంత హృదయంగా లేదా, ఎంత బాగుండలే. ఢిల్లీకి రాజైనా అమ్మ కొడుకి అంతే అంతే. అలా అది సార్, అది అదృష్టం సార్. అది ఆ తల్లి ఉండటం అనేది ఆనందం. నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. అది అందుకని ఈ అవార్డుల కంటే గొప్పవి సార్ అవి. చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట. అన్నయ్య, మీకేమన్నా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింని కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే, పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు, అంటే మనకు పుట్టిన వాళ్ళు, వాడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి, అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి
మైకెట్టి అడావిడి. వాడు మనకి పుట్టినోడే. ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు వాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? చెప్పిన వెళ్ళానండి. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనాకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 kilometers పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు. చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం, తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే. వీర రక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడో, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరు మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల, ఎవరెవరు పుట్టారో. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క, అడ్డంగో చెక్క, దాన్ని నమ్మేయాలి. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పారు, చేయలేము. ఎందుకు చేస్తారు? ఉండదు కాబట్టి. నేనేమంటా అంటే మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం
తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, ఉమ్. తాగుతున్నారు కాబట్టి. అదే నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ ఇది ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఉమ్. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉమ్. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. ఉమ్. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు. చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. కె. విశ్వనాథ్ ఉన్నాడు కె. విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టండి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. అవును. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు. ఉమ్. ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది ఉమ్. మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఇందుకు మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు ఏంటి? అర్థమైందా? ఉమ్. ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ. అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్. ఉమ్. సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. అదే ఓకే. నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్, ఉమ్. ఇక్కడ కాలు పెట్టి, మీ నాన్నగారు నా కాళ్ళకి మొక్కలేదు కాబట్టి అది నరకమే. ఇది నాన్ సెన్స్ కదా సార్ అది, ఉమ్. దుర్మార్గం కదా సార్ అది. లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఎప్పుడూ చచ్చిపోయారు. ఈ ముష్టి మతం మొన్న పుట్టింది. ఉమ్. ఈ ముష్టి మతం పుట్టకముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజా హీరో ఉన్నారు కదండి, ఆయన అడిగారా మీరు? అంటే రండి మాట్లాడదాం అని అన్నా. రాలేదా? నా పని నేను చేసుకుంటానండి, నా సర్వీస్ నేను చేసుకుంటా. పొట్టకూటి కోసం కదా సార్. ఆ. దశంభాగాలు రావాలంటే ఏం చేయాలి? గొర్రెలను తయారు చేయాలి. ఉమ్. సినిమాలు ఎలాగలేవు కదా సార్. రాధమనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి, రండి ఇంటర్వ్యూకి అన్నా. నాకు అవన్నీ ఎందుకండి, నా పనులు నేను చేసుకుంటా, నా సర్వీస్ నేను చేసుకుంటా, దయచేసి దాంట్లో లాక్కనే. వీడు ఇప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, సరదాకి రోయ్ మనం కనిపెట్టి వాడిని, నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను, నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. వాడు చేస్తున్నట్టు వాడికి తెలుసు, అది మీరేమో చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పేస్తాడు దుర్గా ప్రసాద్ అని. ఆడి డౌట్ వస్తారా? అదే సేమ్ డౌట్ రాజేది కూడా. చేసేది వ్యాపారం అని తెలుసు కదండి, మాస్టర్ కదండి. ఇప్పుడు అంటే ఆయన భోజనాలు కూడా పెడుతున్నారండి, మధ్యాహ్నం భోజనాలు పెట్టడం. ఇది ఎలా ఉందో తెలుసా? మేము చాలా కష్టపడి కుర్చీలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? మెత్తని కుర్చీ ఎత్తేయనికి ఏసీ వేసి నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడి కుర్చీలో కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జనాలు దశంభాగాలు ఇస్తే పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడు? పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు? పోనీ ఆడికి వచ్చే గొర్రెలకైనా ఏమైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడా? బస్ స్టాండ్ కాదండి, అక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు. దాంట్లో విషయం ఏముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు పెట్టాడు, దాని టాపిక్ ఏముంది? ఇప్పుడు ఇస్కాన్ ఉంది, కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసింది, చేస్తూనే ఉంది. రోడ్ల మీద చేస్తుంది, వచ్చిన చోట చేస్తుంది. మనం వినాయక చవితి, శ్రీరామనవమి ఎన్నో చేస్తాం, అన్నదానం చేస్తాం, కోట్ల మంది పెడతాం. అది టాపిక్ ఏముంది సార్ అసలు? ఇంకో విషయం, అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్ ఉంటే అడగండి, అసలు అన్నం గురించి ఉందేమో అడగండి.